మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వెచ్చ రాము జ్యువెలర్స్ 70 ఏళ్లుగా అదే నమ్మకం, నాణ్యతతో విశ్వసనీయమైన బ్రాండ్ గా పేరుగాంచిన వెచ్చ వారి వెచ్చ రాము జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం ప్రత్యేకమైనది. మా వద్ద అత్యంత నాణ్యమైన ఎక్స్క్లూజివ్ 916 హాల్ మార్క్ బంగారు ఆభరణములతో పాటు వెండి ఆభరణాలు కూడా లభించును మరియు కస్టమర్ ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. విచ్చేయండి వెచ్చ రాము జ్యువెలర్స్, గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలర్స్ మర్చెంట్, చిన్న మేదర వీధి, ఇచ్చాపురం. సెల్ 8688032862. వెల్కమ్ టు IPM న్యూస్. గోయిన్ల వద్ద అక్రమ ఇసుక దందా, అధికారుల మధ్య బాధ్యతల తన్నులాట. రాత్రికి రాత్రి 200 ట్రాక్టర్ల ఇసుక తరలింపు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని బహుదా నది పరిసర గ్రామాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గోయన్ల వద్ద అదును చూసి ముఠాగా ఏర్పడిన కొందరు వ్యక్తులు పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తూ లక్షల రూపాయల అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల పరిధిలోని లొద్దపుట్టి, కేసుపురం, డొంకూరు, ఈదుపురం గ్రామాల గోయన్ల వద్ద ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వి తరలిస్తున్నారు. ముఖ్యంగా లొద్దపుట్టి ప్రాంతంలో ఒక్క రాత్రిలోని 200 ట్రాక్టర్లకు పైగా ఇసుక లోడ్లు తరలించినట్లు సమాచారం. ఉచితంగా లభించే ఇసుకను నిర్మాణ అవసరాలకు అమ్ముకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. ఈ అక్రమాలపై ప్రశ్నించిన స్థానికులపై బెదిరింపులు, దాడులకు దిగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే రెవెన్యూ శాఖ అధికారులను ప్రశ్నిస్తే పోలీసులు చూసుకోవాలి అంటుండగా, పోలీసులను అడిగితే రెవెన్యూ శాఖ పరిధి అంటూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ ఇసుక దందా వెనుక రక్తకన్నాకు చెందిన అధికార పార్టీకి చెందిన పేరును ఆసరాగా చేసుకుంటూ కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అధికారులకు భారీ మొత్తాన్ని ముట్ట చెప్పడం వల్లే ఈ దందా నిర్బంధం లేకుండా కొనసాగుతుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని పరిసర గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.